రోజూ కూలి పని చేసే రమేష్కి తన పని మీద గౌరవం, క్రమశిక్షణ ఎక్కువ. ఒకరోజు అతను లంచ్కు వెళ్ళి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా ఒక కారు అదుపు తప్పి బోల్తా పడబోతుంది. వెంటనే రమేష్ పరిగెత్తి కారులో ఉన్న వ్యక్తిని బయటికి లాగి రక్షిస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఒక పెద్ద కంపెనీ ఎండి. సమాచారం తెలిసిన తర్వాత మీడియా, కంపెనీ వారు రమేష్ను సన్మానించేందుకు ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. వేదికపైకి రమేష్ వస్తాడు. ఈరోజు మన ఎండి ప్రాణాలు ఈ మహానుభావుని వల్లే ఉన్నాయి అని ఎండిపిఎస్ చెప్పగానే అందరూ చప్పట్లు కొడతారు. ఆ ఎండి రమేష్ని ఆశ్చర్యంగా చూసి, మీరు ఎవరు అని అడిగాడు. రమేష్ కన్నీళ్లతో, సార్, నేను మీ కంపెనీలో రోజు పనిచేసే కూలి, మీ దగ్గరే పనిచేస్తున్నా. అయినా నేను మీ దగ్గరే పనిచేస్తున్నానని మీకు తెలీదు. మీ రుణం తీర్చుకున్నందుకు సంతోషంగా ఉంది, కానీ మీరు నన్ను గుర్తించలేనందుకు బాధగా ఉంది సార్ అని అన్నాడు ఆ కూలి. అందరూ నిశ్శబ్దమైపోయారు. ఎండి తల వంచి స్టేజ్ వెనుక ఉన్న గదిలోకి వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి మరలా ఎండి స్టేజ్ మీదకి వచ్చి, ఈరోజు నుండి మీలో ఎవరికి ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఖర్చు మొత్తం కంపెనీయే భరిస్తుంది అని అనౌన్స్ చేసి ఎండి రమేష్ భుజంపై చెయ్యి వేసి, ఇప్పుడు సంతోషంగా ఉందా అని అడుగుతారు. రమేష్ కళ్ళలో సంతోషంతో కన్నీళ్ళు వస్తాయి. అంతేకాదు, ఈ రోజు నుండి ఎవరికి ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా నాతోనే మాట్లాడండి అని చెప్తారు ఎండి. ఇది విన్న ఆఫీస్ స్టాఫ్, వర్కర్స్ అందరూ సంతోషంగా ఫీల్ అయి చప్పట్లు కొడతారు. కథలో నీతి: ఒక సాధారణ మనిషి ఒక గొప్ప నేతకి జీవితం ఇచ్చాడు, కానీ ఆ ఎండి అతనిని జీవితంలో గుర్తుపట్టలేదు. మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళే మనకి తెలియకపోతే మన ఘనతలన్నీ వ్యర్థమే. ఈ సంఘటన వల్ల మొత్తం స్టాఫ్ అందరికీ మంచి జరిగింది. జరిగిన చెడు కూడా ఒకందుకు మంచి అయ్యింది.